కృష్ణతో ముడుపు కట్టించడానికి వాళ్ళ పిన్ని, బాబాయ్, భవాని వీళ్ళైతే ఒక అమ్మవారి కోవిలికి వెళ్తూ ఉంటారు. అక్కడికి మొక్కుకొని ఇలా అంటూ ఉంటారు, కృష్ణ నువ్వు చక్కగా ముడుపు కట్టుకో, ఈ ముడుపు కట్టుకుంటే నీకు మంచి జరుగుతుంది అని చెప్పి భవాని అయితే కృష్ణతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి కృష్ణ కూడా ఆ ముడుపు తీసుకొని చెట్టుకు కట్టడానికి చూస్తూ ఉంటుంది. సరే కృష్ణ, నువ్వు మనసులో మంచిగా దేవతని తలుచుకొని ముడుపు కట్టు అని చెప్పి అంటూ ఉంటుంది. అలా అనగానే కృష్ణ కూడా మొక్కుకొని ముడుపు కడుతూ ఉంటుంది. సరే అత్తయ్య అని చెప్పి ఇక కృష్ణ ముడుపు కడుతూ ఉన్న టైంలో రేవతి భవానికి ముడుపు కడుతూ ఉంటుంది. కృష్ణ నువ్వు కట్టు, నేను ఫోన్ మాట్లాడి వస్తానని చెప్పి భవాని అయితే ఇలా సైడ్ చేసి వస్తూ ఉంటుంది. అప్పుడు రేవతి భవానితో ఇలా అంటూ ఉంటుంది, అక్క ఆదర్శ్ ఏం చేశాడంటే అనగానే భవాని ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏం చేశాడు, ఏమైంది అనేది అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి ఆదర్శ్ ముకుంద దగ్గరికి వెళ్ళి ముకుందని గమ్తో బెదిరిస్తూ ఉంటాడు. అలా బెదిరించి నిన్ను ఇప్పుడు ఏం చేస్తున్నావు చూడు అని చెప్పి రివాల్వర్ లోడ్ చేస్తూ ఉంటాడు. అది చూడగానే ముకుంద షాక్ అయ్యి అలా ఆదర్శ్ కసి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఆ కోపంలో ఆదర్శ్ ముకుందని పేల్చడానికి గన్ తన తలపై పెడుతూ ఉంటాడు. ఆ విషయం రేవతి భవానీకి చెప్తూ ఉంటుంది. ఏం చేశాడు భవానీ, రేవతి ఏమైనా అయ్యిందా అనేది అడుగుతూ ఉంటుంది భవాని. ఏం అని చెప్పగానే ముకుంద కూడా షాక్ అవుతూ ఉంటుంది, ఆదర్శ్ ఏం చేస్తాడో అనే భయంతో.